ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మార్చి మాసంతో మనం చూసుకుంటే సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రిలేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు. కొంతమంది జాగ్రత్తలు అడుగుతూ ఉంటుంటారు మ్యారిటల్ లైఫ్లో కూడా. ఈ నెలలో ఈ డెసిషన్ మేము తీసుకోవచ్చా, ఫ్యూచర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అంటూ ఉంటారు. సో రాశి ఫలాల్లో మనం మాస ఫలాలు చేసేది కూడా దానికోసమే. ఈ నెలలో ఇవి చేయకండి, కొంచెం కలిసి వచ్చే అవకాశాలు లేవు అని చెప్పడానికి. మరి సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? సో వేదిక్ ఆస్ట్రాలజీ ఒక బ్యూటిఫుల్ టూల్ అండి. మన గురించి మనం తెలుసుకోవడానికి, మన సరౌండింగ్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అండి. అందుకని దానికి సంబంధించి మనం అట్లీస్ట్ పీరియాడికల్గా మనం తెలుసుకుంటూ ఉండాలి. మనకి నూతన సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాము, తర్వాత న్యూ ఇయర్ వర్ష ఫలాలు తెలుసుకుంటాము, ఉగాదికి తెలుసుకుంటాము, మంత్లీ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ ఫలితాలు తెలుసుకుంటారో వాళ్ళకి దేవతల యొక్క బ్లెస్సింగ్స్ సగం 50% ఆల్మోస్ట్ వచ్చేసినట్లేనండి. క్లారిటీ వస్తుంది మైండ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి. మనం ఇప్పుడు వచ్చేటప్పటికి మార్చి మంత్ 2024లో సంవత్సరంలో మార్చి మంత్లో వీళ్ళకి సింహరాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వస్తుంది. నెక్స్ట్ పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఇవి వచ్చేటప్పటికి సింహరాశిలో నక్షత్రాల ప్రకారం మనకి పేరు పరంగా చూసుకుంటే ఒకటి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే. ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్న వాళ్ళు కూడా మనకి సింహరాశి కింద వస్తారనమాట. ఈ సింహరాశి వాళ్ళకి ఇది ఎలా ఉంది అంటే ఈ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి. సో ఈ సంవత్సరం మొత్తం కనుక వీళ్ళకి చూసుకుంటే మనకి 2024 సంవత్సరంలో ఈ మంత్ వచ్చేటప్పుడు మార్చి మంత్ వీళ్ళకి కొంచెం టఫ్ అయిన మంత్, కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అండి. సో ఏ విధంగా అనేది మనం చూద్దాం. సో వీళ్ళకి ఈ మంత్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా గ్రహాలు వీళ్ళకి అంత అనుకూలంగా లేవు అనమాట. సో ఏ విధంగా అనుకూలంగా అనుకుంటే 7th హౌస్లో వీళ్ళకి మనకి సన్ ఉండటం వల్ల, శాటర్న్ ఉండటం వల్ల ఏదంటే అప్స్ అండ్ డౌన్స్లో ఉంటుందండి. ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయంటే బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, పర్సనల్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, హెల్త్ విషయంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆచి తూచి మనం అంటాం చూడండి, ఆ విధంగా అడిగాల్సిన అవసరం ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్ కొంచెం మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తే మంచిది ఏ విషయంలో అన్నట్టు చూసుకోవాలి, దేనికి రియాక్ట్ అవ్వకుండా. వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి జాతక చక్రంలో 9th హౌస్లో గురువు ఉండటం వల్ల ఒక ప్లస్ పాయింట్ అండి. అన్ని నెగిటివ్గా ఉన్న ఇటు పక్కన ఉన్న ఒక మంచి ప్లానెట్ కనుక వీళ్ళకి సపోర్ట్ చేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. వీళ్ళకి ఈ సైడ్లో బ్యాలెన్స్ చేసే ఒక గ్రహం ఏంటంటే గురువు గారు ఉండటం వల్ల వీళ్ళకి చాలా విషయాల్లో ట్రబుల్స్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. సో ఏదైనా ట్రబుల్ వస్తే భయపడకుండా కొంచెం పేషెన్సీగా ఉంటే ఆటోమేటిక్ గురువు దయ వల్ల అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ మధ్యలో మీరు చేయాల్సిన పేషెన్సీగా ఉండి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండటం అనేది, న్యూట్రల్గా ఉండటం అనేది నేర్చుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి ఉండేది ప్లస్ పాయింట్ ఎక్కడ ఉందంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటుందండి. తర్వాత ఖర్చులు చాలా అధికంగా అయిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట. తర్వాత లవ్ అఫైర్స్లో చాలా మ్యారీడ్ లైఫ్ కంటే కూడా లవ్ అఫైర్స్లో కొంచెం బెటర్గా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇందులో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయండి. కొంచెం స్ట్రెస్ఫుల్ కండిషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మన కెరీర్ కనుక చూసుకుంటే ఇలా మోడరేట్గా ఉంటుంది. చాలా వర్క్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన టైము ఉంది. శాటర్న్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఎక్కువ ఎఫర్ట్ పెడితేనే రిజల్ట్ వస్తుంది అనమాట. అప్పటిదాకా మీరు 8 అవర్స్ చేసిన వర్క్ 8 అవర్స్ సరిపోదండి. మీరు 12 అవర్స్ 14 అవర్స్ వర్క్ అవర్స్ పెంచుకొని చేస్తే కనుక రిజల్ట్ వస్తుంది. మీరు ఫ్రస్ట్రేషన్ అయిపోతారు, ఎప్పటిదాకా క్విక్గా అయిపోయిన వర్క్ అవ్వటం లేదు అని చెప్పేసి. ఇది మీరు గమనించుకోవాలన్నమాట. అది శాటర్న్ ఎఫెక్ట్ ఉండటం వల్ల. తర్వాత మార్స్ వీనస్ ట్రాన్సిట్ ఉండటం వల్ల వర్క్లో కొంచెం గెయిన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మీరు హార్డ్ వర్క్ చేసిన తర్వాతే వస్తుంది. బట్ ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద బిజినెస్లో కూడా చూపిస్తుందండి. సడన్గా చేంజెస్ వస్తాయండి. బిజినెస్ పీపుల్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అనుకోని విధంగా ఏదో ఓవర్ ఆర్డర్స్ కానీ అంటే ఎక్కువ ఆర్డర్లు రావడం కానివ్వండి, ఒక పెద్ద ఆపర్చునిటీ రావడం కానీ వచ్చేసి, తర్వాత ప్రమోషన్స్ కూడా జాబ్లో వచ్చే అవకాశం ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా. బట్ వాళ్ళు ఏదైనా అపార్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి మీకు కూడా స్టామినా ఉండాలి, కెపాసిటీ ఉండాలి. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫైనాన్స్ ఎలా ఉంటుంది. ఫైనాన్స్ అగైన్ మిక్స్డ్గా ఉంటుంది. చాలా అనుకోని విధంగా ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఆ ఫైనాన్స్ వచ్చే ఎక్స్పెండిచర్ని మీరు హ్యాండిల్ చేయలేక చాలా కష్టపడిపోతూ ఉంటారనమాట. తర్వాత ధనాన్ని కూడబెట్టాలి, ధనాన్ని దాచిపెట్టుకోవాలన్నా కానీ ఈ టైంలో చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎంత దాచిపెట్టాలన్నా కానీ దాచిపెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ పార్ట్లో ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటుంది, శాలరీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది మాత్రం సెకండ్ పార్ట్ ఆఫ్ ది మంత్ అనమాట. నెక్స్ట్ హెల్త్ విషయం ఎలా ఉంటుంది. హెల్త్ విషయంలో వీళ్ళకి కొంచెం వీక్గానే ఉంటారు, అంత స్ట్రాంగ్ ఏమి ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా హెల్త్ చాలా డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దీనికి ఓవర్కమ్ చేయడానికి మీరు లైఫ్ స్టైల్ని చాలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రొటీన్గా చేసే పనులు ఉదయాన్నే ఎర్లీగా లేగటం, వాకింగ్కి వెళ్ళటం. తర్వాత ఇంకా బెస్ట్ ఏమంటే వీళ్ళకి గురువు అనుగ్రహం కావాలి కాబట్టి యోగా, మెడిటేషన్, స్పిరిచువల్ నాలెడ్జ్ చదువుకోవటం, ఈవినింగ్ టైం మంచి బుక్స్ చదవటం, లేక భగవద్గీత కానీ రామాయణ కానీ చదువుకోవటం. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ఆశ్రమానికి వెళ్ళటం, ఏదైనా కోర్సులు చేయటం, ఇలాంటివి కనుక చేస్తే బాగా యూజ్ అవుతుంది వీళ్ళకి.
తర్వాత ఫ్యామిలీ మ్యాటర్స్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ కూడాను చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూపిస్తుంది. కేతు వాళ్ళకి సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఏదైనా ఫ్యామిలీతో కలిసి చేయాలనుకున్నప్పుడు అంతరాయాలు వచ్చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. 7th హౌస్లో కూడా వాళ్ళకి మార్స్ ఆస్పెక్ట్ ఉండటంతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవన్నీ మనస్పర్ధలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంధువుల మధ్య కూర్చొని ఏదైనా మ్యాటర్ డిస్కస్ చేసుకుందాం అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అభిప్రాయం అనేది కలవదు కాబట్టి ఏదైనా ఫ్యామిలీ మీటింగ్స్ అయ్యి ఉంటే కాన్ఫ్లిక్ట్స్ లాంటివి వచ్చే సూచనలు ఉంటే వాటి పోస్ట్పోన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్కి చాలా మంచిది. మ్యూచువల్ హార్మనీ చాలా వీక్గా ఉంటుంది, చాలా ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది పర్టికులర్గా ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో. తర్వాత పిల్లల ద్వారా సిబ్లింగ్స్ ద్వారా కొంచెం హ్యాపీనెస్ అయితే చూపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. కొంచెం వీళ్ళకి టఫ్ టైం అనేది ఉంది. బట్ వీళ్ళకి బాగా యూజ్ అయ్యేది ఒక రెమెడీ అండి, ఆదిత్య హృదయ సూత్రం అని ఉంటుందండి. అది చాలా వీళ్ళకి బెనిఫిట్ అవుతుందండి. రెండోదండి, వీళ్ళు ఈ టైంలో కనుక ఆశ్రమానికి కనుక వెళ్తే, మనకి స్పిరిచువల్ పిలిగ్రిమేజెస్ కానీ ఆశ్రమాలకు కనుక వెళ్ళేసి అక్కడ వాళ్ళు టైం కనుక స్పెండ్ చేసి గురువుకి కనుక టైం చేస్తే ఈ రిజల్ట్ అంతా వాళ్ళకి నెక్స్ట్ మంత్ ముందు టైంలో వాళ్ళకి ఎక్కువ వస్తుందండి. ఈ టైంలో రేదర్ దెన్ ఒక యాక్షన్ ఓరియంటెడ్ చేసేదానికంటే కూడాను మెడిటేషన్, యోగా ఇంటర్నల్గా కనుక బిల్డ్ చేసుకుంటే ఈ స్టామినాని, ఈ ఎనర్జీని వాళ్ళు ముందు తర్వాత ఫ్యూచర్లో వాడుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి ఇది ఒక ఊరిటనే చెప్పుకోవాలి ఈ రెమెడీ. ఎందుకంటే రిలేషన్లో కాన్ఫ్లిక్ట్ మనం చూస్తూ ఉన్నాము, ఫినాన్షియల్లో చూస్తూ ఉన్నాము, సంబంధ బాంధవ్యాలు ఏదైతే ఉన్నాయో రిలేషన్, బంధువుల మధ్య అవి చూస్తున్నాం, అన్నిట్లోనూ సమస్య కనిపిస్తుంది. కాబట్టి జాతకరీత్యా ఇంకొంత వెసులుబాటు చూసుకొని కనుక వాళ్ళు ముందుకెళ్తే చాలా ఫేవరబుల్గా ఉంది. సో ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, సో ఈ మాసాంతం మాకు బాగుంది కదా, ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి థింక్ చేస్తున్నాము, లేదా మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్? ఉషా గారు, 2 రీజన్లు అండి. ఒకటి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి, వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో అది మన సైన్స్ మనం నేర్చుకోవాలి, మన మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. అది ఏంటో మనం తెలుసుకోవాలి, తెలుసుకోకుండా బ్లైండ్గా మాట్లాడకూడదు అనమాట. అది తెలుసుకునే ప్రయత్నంగా ఒక ప్రాపర్ అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఎలాంటి ఏమేమి బుక్స్ ఒక అకాడమీగా మనం అందించాలని చెప్పేసి ఒక కోర్స్ డిజైన్ చేసామండి. అది ఎన్రోల్ అయ్యి అందరూ చేసుకోవాలని ఒకటి ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి ఇండివిజువల్గా ఏమైనా కనుక సమస్యలు కనుక ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అలాంటి వాటికి మనకు అప్రోచ్ అవ్వచ్చు. ఆస్ట్రాలజీ మనకి చాలా క్లారిటీ ఇస్తుందండి. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మైసూర్ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు లాస్ట్ 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ 4 to 5 crores దాకా అప్పులు చేశారు. ఒక్క చిన్న రెవెన్యూ కూడా రాలేదు వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు 2 సందిగ్ధంలో ఉన్నారు. ఏంటి, జాబ్కి వెళ్ళిపోవటమా, లేదంటే ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అందులో కంటిన్యూ అవ్వటం. ఇది చాలామంది బిజినెస్ పీపుల్కి వస్తుందండి. జాబ్ వదిలేసుకొని వచ్చి ఏదో స్టార్ట్ చేస్తాం, 3-4 కోట్లు డబ్బులు పోయినాయి, ముందుకు వెళ్దామంటే వస్తుందో లేదో ఐడియా ఉండదు, వెనక్కి వెళ్దామంటే మళ్ళీ జాబ్లో అంత సంపాదిస్తామో తెలవదు, ప్యాషన్ అంతా ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా క్లారిటీ వచ్చిందండి. ఎక్కడ వాళ్ళు చేస్తే బిజినెస్ వస్తుంది, బిజినెస్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది, కెరియర్లో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది, ఈ టైం లైన్ సరే ఇంపార్టెంట్ అనమాట, ఎక్కడ టర్మ్స్ బాగుంటాయి అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అండి. వాళ్ళు రియలైజ్ అయ్యారు, నేను ఈ రాంగ్ డైరెక్షన్లో నా ఎనర్జీ అంతా పెట్టాను, కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను ఇలా ఉంటే బాగుండేది. అక్కడ క్లారిటీ మనకి ఆస్ట్రాలజికల్గా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలాంటి వాటి గురించి మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అవుతే ఏ విషయాలు కానీ ఏదైనా కనుక మన వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మార్చ్ రాశి ఫలాలు కనుక మీరు ఫాలో అవుతుంటే, ఒకవేళ మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.